జీవితం ఎంత విచిత్రమైనది. చివరగా హైదరాబాదులో ఒక మండే వేసవి ఏప్రిల్ నెల పొద్దున 25 సంవత్సరాలకు ముందు చూసిన జమునాను ఈరోజు అద్దాల బయట మంచు బిందువులు ఎగురుతున్న ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ఒక చలికాల రాత్రిపూట చూస్తున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చిన నేను జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో దిగి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానం పుచ్చుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి. హెవీ స్నోఫాల్ పడుతున్న కారణంగా విమానం ఆలస్యం. టెర్మినల్ 2లో నా భార్యతో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు జమునాను గమనించాను. మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఒంటరిగా నిలబడి బర్గర్ తింటూ ఉన్నది. చూసిన క్షణమే తెలిసిపోయింది, అది జమునానే. ఆ మరుక్షణమే మనసులో ఒక పెద్ద అల ఎగిసిపడింది. ఇక జీవితకాలంలో చూసుకోనేలేము అని అనుకుంటున్న జమున 50 అడుగుల దూరంలో బర్గర్ తింటున్నది. నేను జమునాను చూడటానికి నడుస్తున్నప్పుడు నా కాళ్ళు చిన్నగా వణికినాయి. లోపల పేరు పెట్టలేని ఒక ఎమోషన్ నడినెత్తి వరకు ఎక్కి నన్ను కుదుపుతున్నది. నేను జమునాను సమీపించినప్పుడు ఆమె తిని ముగించింది. నేను ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడ్డాను. టిష్యూ పేపర్తో పెదాలను తుడుచుకుంటున్న జమున కళ్ళు నన్ను చూసిన వెంటనే అలాగే కదలకుండా నిలబడిపోయి, మొదట కళ్ళల్లో ఎవరు అన్న ప్రశ్న, తరువాత గుర్తుపట్టినప్పుడు షాక్, ఆశ్చర్యం, అనుమానం అనే మిక్స్డ్ ఎమోషన్స్. నేను నాలోని కుదుపులను అణుచుకుంటూ, జమున, నేను తెలుస్తుందా అన్నాను. కళ్ళల్లోని ఆశ్చర్యం ఇంకా పోకుండానే, హాయ్ యూ జో, మై గాడ్ అంటూ నుదుటి మీద పడిన జుట్టును పక్కకు తోసుకున్న జమున తెల్ల రంగు జీన్స్, పర్పుల్ రంగు రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకున్నది. 40 సంవత్సరాలైన కళ్ళల్లో తగ్గని అదే యుక్త వయసు జీవం. మన మనసుకు నచ్చిన స్త్రీలు ఎంత వయసైనా అందంగానే కనబడతారు. ఇట్స్ అన్బిలీవబుల్ అన్న జమున యొక్క స్వరంలో ఎంతో ఉత్సాహం. నేను ఎస్, ఇలాంటి హఠాత్తు ఆశ్చర్యాలు లేకుండా పోతే జీవితం బోర్ కొడుతుంది అన్నాను. అవును, నిజమే. ఏదైనా తింటావా? వద్దు, 4 గంటలుగా నడిచి వచ్చినందువలన కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అలారా కూర్చున్నాము. కొద్ది క్షణాలు నన్ను రెప్పవాల్చకుండా చూసిన జమున, నువ్వు హైదరాబాద్లో లేవా? లేను, యుఎస్ శాన్ ఫ్రాన్సిస్కో అన్న వెంటనే ఆమె కనురెప్పలు పైకి లేచినాయి. కంటిన్యూ చేస్తూ, అమ్మా నాన్న అందరూ చనిపోయారు. ఆర్యపురంలో ఉన్న మా స్థలాన్ని అమ్మడం కోసం హైదరాబాద్ వెళ్ళి రిటర్న్ వస్తున్నాను అన్నాను. నేను హైదరాబాద్ నుండి ఇప్పుడే వచ్చాను. స్నోఫాల్ పడుతుందని వెయిట్ చేయమని చెప్పారు. స్వీడన్ వెళ్ళాలి. ఓ, నా భర్త స్టాక్ హోమ్లో పనిచేస్తున్నారు. మా అన్నయ్య కొడుకు పెళ్లి హైదరాబాద్లో జరిగితే నేను ఒక్కదాన్నే వచ్చి వెళ్తున్నాను. ఇక్కడ విమానం మారి స్టాక్ హోమ్ వెళ్ళాలి అని చెప్పా. నేనేమీ మాట్లాడక ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాను. ఏయ్, ఏంటలా చూస్తున్నావు అన్నది. కాలేజీ ఫేర్వెల్ డే రోజున పట్టులంగా, ఓని, చెవులకు జుంకీలు, కల్చరల్ హాల్ వాకిట్లో పువ్వులతో ముగ్గు వేస్తున్న జమునాని వెతుకుతున్నాను. ఆమె చనిపోయింది. నీకిప్పుడు విమానం అన్నది. తెలియదు. హెవీ స్నోఫాల్. డిస్ప్లే బోర్డు చూసి కళ్ళు మందగించాయి. అప్పుడు ఆమె మొబైల్కో ఫోన్ రాగా, ఎక్స్క్యూజ్ మీ అని కొంచెం జరిగి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె చెవులకు ఊగుతున్న పెద్ద వలయాన్ని చూస్తూ ఉన్నాడు. గబుక్కున ఫ్రాంక్ఫర్ట్, చలి, స్నో అన్నీ మర్చిపోయి 1994లో నేను మొదటిసారిగా జమునాను చూసిన ప్రొద్దుటి జ్ఞాపకము వచ్చింది. జమున నాతో హైదరాబాద్లో 4 సంవత్సరాల కాలం BE చదివింది. ఆమె ఎలక్ట్రానిక్స్, నేను మెకానికల్ అయినాను. మానికొండ నుండి ఒకే కాలేజ్ బస్సులోనే కాలేజ్కి వెళ్ళి వచ్చాము. మొదటి రోజు పసుపు రంగు చుడీదార్లో బస్సులోకి ఎక్కిన జమున యొక్క అందానికి ఆశ్చర్యపోయి బస్సు మొత్తం నిశ్శబ్దం అయ్యింది. బస్సులోని వారిని మాత్రమే కాదు, ప్రపంచాన్ని నిశ్శబ్దం చేయగల అందం అది. మంచి బంగారంగు కలర్, అందమైన పెద్ద కళ్ళు, మెత్తని చెంపలు అంటూ ప్రపంచంలోని గొప్ప అందగత్తెల ఫీచర్స్ అంతా ప్రోగ్రామ్ చేసి కంప్యూటర్లో గీసిన అమ్మాయిలాగా అంత అందంగా ఉన్నది. జమునాతో ప్రారంభ పరిచయం. కొన్ని సాంప్రదాయ మాటలు తప్ప ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఆ 4 సంవత్సరాల కాలము బస్సులో ఒక్కొక్క క్షణము ఆమె అందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఆమె మెడలోని గొలుసును చూపుడు వేలుతో నొక్కి చుట్టుకున్నట్టు చేస్తూ తన పక్కనున్న గాయత్రితో నవ్వుతూ మాట్లాడుతున్నది. టిఫిన్ బాక్స్ మూతపై ముఖం చూసుకుని స్టిక్కర్ బొట్టును సరిచేసుకోవడం, బస్సులో వినబడే పాటకు తన లేత బుగ్గల మీద గోరింటాకు వేసుకున్న వేలుతో తాళం వేయటాన్ని అంటూ చూస్తూ ఉన్నాను. ఆమె కూడా చూసి చూడనట్టు నేను ఆమెను ఎంజాయ్ చేస్తున్నది గమనిస్తుంది. పెదాల చివర చిరునవ్వుతో కదిలి వెళ్ళిపోతుంది. చంద్రుని చూసి కోట్ల మంది ఎంజాయ్ చేస్తారు. దానికోసం చంద్రుడు వాళ్ళందరికీ జవాబు ఇవ్వగలడా ఏమిటి? మా 4వ సంవత్సరం కాలేజీ చివరి రోజులు దగ్గర పడగా సడన్గా ఒక నిర్ణయానికి వచ్చాను. మా చివరి పరీక్షకు ముందు రోజు ఒక ప్రేమలేఖ రాసి తీసుకుని బస్సులో ఎక్కాను. కాలేజీకి వెళ్ళి దిగిన వెంటనే జమున అని పిలిచినప్పుడు నా స్వరం వణికింది. గాయత్రితో పాటు ముందు నడుస్తున్న జమున ఏమిటి అని అడిగింది. మీతో కొంచెం మాట్లాడాలి అన్న వెంటనే ఆమె కళ్ళల్లో ప్రశ్న. ఇద్దరం పక్కగా ఉన్న
కుడ్మోహర్ చెట్టు కిందకు చేరుకున్నాం. గాయత్రి కొంచెం జరిగే నిలబడింది. జమున, రేపటితో మన కాలేజ్ చదువు పూర్తి అవబోతుంది. అవును. ప్రేమలేఖను ఇచ్చేద్దాం అనుకుంటూ జేబులోకి చేయి పోనిచ్చాను. కానీ చివరి క్షణంలో ఒక బిడియం. నేనొక క్రిస్టియన్, ఆమె హిందూ. కాబట్టి ఆమె తన ప్రేమ నిరాకరిస్తే ఏం చేయాలి? అంతకంటే ముఖ్యంగా నా మీద ఏదైనా ఒపీనియన్ ఉన్నదా అనేది తెలియాలి. ఇంకా రేపటి వరకు టైం ఉన్నది కనుక ఈరోజు తిన్నగా ప్రేమను చెప్పకూడదు. మొదట ఆమె ఫోటోను అడిగి చూద్దాం. రేపు ఆమె తీసుకువచ్చి ఇస్తే ఆ తర్వాత ప్రేమలేఖను ఇద్దాం అన్న నిర్ణయంతో నేను మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో తెలియదు. అందువల్ల నీ జ్ఞాపకంగా రేపు నీ యొక్క ఫోటో ఒకటి ఇస్తావా అన్నాను. గబుక్కున జమున ముఖం మారింది. జమున చుట్టూ చూసింది. నా ముఖం వైపు కొద్ది క్షణాలు దీర్ఘంగా చూసిన ఆమె నన్ను దాటి వెళ్ళిపోయింది. మరుసటి రోజు బస్సు నుండి దిగిన వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాను. ఒక్క క్షణం నిలబడింది. నా మొహం వైపు చూసింది. ఏమనుకుందో ఏమో తెలియదు. వేగంగా తిరిగి కాలేజీ భవనం వైపు నడిచింది. ఆ రోజు చివరిగా చూడటమే. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చి సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్ళిన రోజు జమున కళ్ళకు కనిపించలేదు. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఆమెను మళ్ళీ చూస్తున్నాను. మొబైల్లో మాట్లాడి ముగించి తిరిగి వచ్చిన జమున నా భర్త అన్నది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలే అని చెప్పినప్పుడు ఆమె తన కుడి చేతిని లేపి 2 వేళ్లను చూపించడం అందంగా ఉన్నది. నీకెంతమంది పిల్లలు అని అడిగింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. నువ్వు కాలేజీ స్నేహితులతో టచ్లో ఉన్నావా జమున అంటూ మా సంభాషణ కొనసాగి కాలేజీ స్నేహితులు, చర్చ్ తిన్నాళ్ళు, వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవం, ఉడిపి మెస్ పొడి దోసే అంటూ అరగంట సేపు మాటల తర్వాత మా ఇద్దరి మధ్య లాంగ్ నిశ్శబ్దం. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూస్తూ నిలబడ్డాం. ఇంకేం మాట్లాడాలో తెలియని నేను, నువ్వు ఫేర్వెల్ డే రోజున ఏం పాట పాడావో జ్ఞాపకం ఉందా? ఏం పాట అన్న జమున తన వెడల్పాటి చూపులను పైకెత్తి చూస్తూ ఆలోచిస్తున్నప్పుడు ఎంతో అందంగా ఉన్నది. ఆ రోజు నువ్వు మజంతా రంగు పట్టు ఓని వేసుకున్నావు. కళ్ళతో చూసేవంతా పాడావు. అలాగా అంటూ ఆమె మొహం వికసించింది. ఇంకా అవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నావా? అని నవ్విన నేను దేన్ని మర్చిపోలేదు జమున అని చెప్పేసి ఆమె మొహాన్ని లోతుగా చూశాను. ఆమె మొహంలో ఏ చలనమూ లేదు. అప్పుడు డిస్ప్లే బోర్డులో తన విమానం బయలుదేరటానికి రెడీగా ఉన్నదని ప్రకటనను చూసినప్పుడు నా మాటలు ఆగినాయి. నీ విమానం బయలుదేరబోతుందా అన్నది. అవును అంటూ లేచిన నేను తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ మొబైల్ నెంబర్ ఇవ్వగలవా అన్నాను. షూర్ అన్నది. ఇద్దరం మొబైల్ నెంబర్లు షేర్ చేసుకున్నాం. నేను హ్యాండ్ లగేజ్ బ్యాగ్ తీసుకుని ఆమె మొహాన్ని చూశాను. ఆమె మొహంలో ఏమిటో తెలియని ఒక భావం. ఓకే బాయ్, చూద్దాం అన్న నేను వెంటనే ఎక్కడి నుంచి చూసేది? నువ్వొక మూల నేనొక మూల అన్నాను. ఎస్ అన్న ఆమె నా కళ్ళనే గుచ్చి చూసింది. నా లోలోన ప్రాణం పోయి ప్రాణం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి బాయ్ చెప్పేసి గేట్ నెంబర్ 43 వైపుకు నడిచాను. 10 నిమిషాలు నడిచి వెళ్ళి సెక్యూరిటీ చెక్-ఇన్ కోసం వరుసలో నిలబడ్డాను. క్యూ మెల్లగా కదిలింది. అప్పుడు నా మొబైల్లో వాట్సాప్ మెసేజ్ వచ్చిన శబ్దం వినబడింది. తీసి చూసి నేను షాక్ అయ్యాను. జమున మెసేజ్ పంపించింది. వేగంగా ఓపెన్ చేశాను. అది టెక్స్ట్ మెసేజ్ కాదు. ఎర్రటి రంగులో ఏదో క్లియర్గా తెలియక పచ్చరంగు చుడుతూ ఉంది. నాకు ఆదుర్దాగా ఉన్నది. గబుక్కున క్యూ నుండి వైదొలగి మొబైల్ చూశాను. సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. ఇంకా పచ్చ తిరుగుతూనే ఉంది. గబుక్కున ఆగిపోయిన పచ్చ తిరుగుడు తర్వాత మొబైల్లో కనబడ్డ ఫోటోను చూసి నేను ఆశ్చర్యపోయాను. అది జమున ఫోటో. అందులోనూ ఆమె కాలేజీ ఫేర్వెల్ రోజున వేసుకున్న మజంతా రంగు పట్టువోని లంగాతో పువ్వుల ముగ్గు ముందు నిలబడ్డ ఫోటో. ఇప్పుడు అది పంపితే అర్థం ఏమిటి అని నేను ఆలోచిస్తున్నప్పుడే జమున దగ్గర నుండి ఇంకో మెసేజ్. ఆ రోజు నువ్వు అడిగిన ఫోటోను ఈరోజు ఇవ్వడం కుదిరింది. గుడ్ బాయ్ అన్న జమున యొక్క మెసేజ్ని చదివిన వెంటనే లోపల అంతా ఆనందం. కాళ్ళు చేతులు వణికినాయి. నా విమానానికి ఇంకా అరగంట సేపు ఉంది. వేగంగా వెనక్కి తిరిగి టెర్మినల్ 2 వైపుకు పరిగెత్తాను. టెర్మినల్ 2లో మేము కూర్చున్న అదే చోటనే జమున కూర్చునుంది. తన ఒళ్ళో బ్యాగును పెట్టుకుని ఆ బ్యాగ్పై తల పెట్టుకునుంది. జమునకు దగ్గరగా వెళ్ళిన నేను జమున అని పిలవటానికి నోరు తెరిచాను. కానీ శబ్దం రాలేదు. అలాగే ఆమె ఎదురుగా మోకాల మీద కూర్చున్నాను. ఆమె భుజం మీద నుండి ఆమె మెడ మీద పడున్న జడనే కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాను. నేను గొంతుకును సరిచేసుకుని జమున అన్నాను. వేగంగా తల ఎత్తిన జమున కళ్ళు తడిసున్నాయి. గబుక్కున కళ్ళు తుడుచుకుని నువ్వింకా పోలేదా అన్నది. నీ ఫోటోను చూసిన వెంటనే వచ్చేశాను అన్న వెంటనే ఏడుస్తూ నవ్విన జమున తన చేతి వేళ్లతో నోటిని మూసుకుని ఏడుపును ఆపుకుంది. నాకు గబుక్కున ఏడుపు వచ్చింది. చాలా కష్టపడి వస్తున్న ఏడుపును ఆపుకున్నాను. ఆ ఫోటో నాకు చాలా నచ్చుతుంది. అందుకని ఎప్పుడు మొబైల్ కవర్లో ఉంచుకుంటాను జమున అన్నది. అలాగా అన్న నేను. ఈ ఫోటోను నువ్వు 25 సంవత్సరాలకు ముందే ఇచ్చుండొచ్చే జమున అన్నాను. ఇచ్చుంటే ఏం చేసుంటావు? నేను నా ప్రేమను నీ దగ్గర చెప్పుంటాను.
జమున కింది పెదవిని కొరుక్కుంటూ ఏడుపును అణుచుకోనున్నది. ఎమోషన్స్తో ఆమె కింది దవడ అటు ఇటు జరగా చటుక్కున అతని మెడ చుట్టూ చేతులు వేసి అత్తుకుని, ఆ రోజు నీ దగ్గర ఇవ్వటం కోసమే ఫోటోను తీసుకువచ్చాన్రా అన్న ఆమె వెక్కి వెక్కి ఏడవ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని వినోదంగా చూసి వెళ్తున్నారు. అదిరిపోయిన నేను, ఏం చెప్తున్నావు అంటూ ఆమె మొహాన్ని పైకెత్తి ఫోటో తీసుకువచ్చావా? మరైతే ఎందుకు ఇవ్వలేదు? నువ్వెందుకు అడగలేదు? ఏమడగలేదు? మరుసటి రోజు నా దగ్గరకొచ్చి ఫోటో తీసుకువచ్చావని ఎందుకు అడగలేదు? నేను క్రితం రోజు ఫోటో అడిగినప్పుడు నన్ను కోపంగా చూసి వెళ్ళిపోయావు. ఆ భయంతో అడగలేదు. మూర్ఖుడా, అప్పుడు పక్కన గాయత్రి ఉన్నది. ఆమె ఎదురుగా నేను ఏం చేయగలను? కానీ మర్నాడు నేను ఫోటో తీసుకువచ్చాను. నేనే తీసుకువచ్చి ఇద్దామనే మొదట అనుకున్నాను. కానీ ఏదో ఒక భయం, తడబాటు. నువ్వు క్రిస్టియన్, ఇద్దరి ఇళ్లల్లోనూ ఖచ్చితంగా ఒప్పుకోరు. అందువల్ల ఇద్దామా వద్దా అని ఒకటే అయోమయం. సరే, నువ్వు మళ్ళీ వచ్చి అడిగితే ఇద్దాము, లేకపోతే వద్దు అని అనుకున్నాను. నువ్వు అడగనే లేదు అంటూ ఏడ్చిన ఆమె నా చెంపల మీద మార్చి మార్చి కొడుతూ, ఎందుకురా అడగలేదు? నువ్వు నాకు బాగా నచ్చుతావురా అన్న ఆమె నా భుజాల మీద వాలిపోయి ఏడవ. నేను ఏడుస్తూ ఆమెను హత్తుకున్నాను. ఎంతసేపు అలా ఏడుస్తూ ఉన్నామో తెలియదు. ఏదో ప్రకటన రాగా గబుక్కున తల ఎత్తిన జమున వేగంగా నా దగ్గర నుండి వెలువడింది. ఆమె ముఖాన్ని లోతుగా చూసిన నేను చిన్నపిల్లాళ్లాగా, ఇప్పుడేమీ చేయలేం కదా జమున అన్నాను. ఇప్పుడు కాస్త క్లారిటీతో ఉన్న జమున, మూర్ఖుడా, దట్స్ ఆల్, అంతే, అంతా అయిపోయింది. చెప్పకుండా ఉంచబడ్డ ప్రేమను కూడా చెప్పుకుని ముగించాము. అంతవరకు సంతోషం అన్న ఆమె నా భుజాలు నొక్కుతూ బయలుదేరు అన్నది. బాయ్ అని చెప్పిన నేను తిరిగి గేట్ నెంబర్ 43I వైపు నడిచాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.